కేసీఆర్ బలమైన విపక్షం ఉండాలంటుంది. బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలపై పరిష్కారం. అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది, నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతాం, నోరు మూసుకోను పోరాడతా. రాష్ట్రంలో మళ్ళీ పదేళ్ళ కిందట పరిస్థితులు, తాగునీటి కరెంటు కష్టాలు వచ్చాయి. సర్కారుకు చిత్తశుద్ధి వైఫల్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది. పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు? హామీలపై కాంగ్రెస్ ప్రజలు నిలదీయాలి. కాంగ్రెస్కు బీజేపీకి తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు. మతం మత్తులో ఓటేస్తే పిచ్చోలం చేస్తున్నారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్. కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ అంకుశం. హామీలను వెగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి. హామీలను వెగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి. లోక్సభ ఎన్నికల్లో ఓటు కొరడాతో కొట్టండి. రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? రెండు పార్టీలకు సురుకు పెట్టవలసిందే కేసీఆర్. ఆ జనాభా చూడు, ఆ లెక్క చూడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమంటుండో, ఒక్క సీటు గెలువు అంటుండు. అక్కడ గెలిచే చూపిస్తుంది. ఈయన ఒక్క సీటు గెలవమంటాడు, కానీ జనాభా చూడు ఎట్లుండో. ఖచ్చితంగా ఎన్నో సీట్లు అని గెలుస్తాడు. మనం అనడం కూడా అది పద్ధతి కాదు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవము, కాంగ్రెస్ ధీటుగా కొట్లాటాడు ఒక్కడే, కేసీఆరే, గులాబీ బాసే. మిగతా ఎవరితోటి కాదు. బీజేపీలు తూతూ మంత్రంగానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మాట్లాడేది, కొట్లాడేది, ప్రజలకు అండగా ఉండేది కూడా కేసీఆరే. అది 100% రైట్. కేసీఆర్ ఇట్లా ఒకవేళ మాట్లాడలేదనుకో, కాంగ్రెస్ వాళ్ళు యావత్ తెలంగాణ తెచ్చి జోలం మలుచుకొని పెట్టుకుంటాం. చెప్పినట్టు వినవలసిందే, వాళ్ళు చెప్పినవి వాళ్ళు చేసేటి చూడవలసిందే, చెప్పినట్టు వినవలసిందే తప్ప ఎవ్వరు ఏం చేయరు. గులాబీ బాస్ తోటే పోరాటం అనేది జరుగుతుంది. ఇక ఎవ్వరు వాళ్ళతో వాళ్ళకు ఎదురు లేదు, బెదురు లేదు. వాళ్ళకి ఎదురు బెదురు లేకుండా ఉండాలంటే కేసీఆర్ను దూరం పెట్టాలని ఆలోచన వాళ్ళకంతే. కేసీఆర్ను అనగదొక్కుతారు. ఎందుకు అనగదొక్కుతారు? వాళ్ళకు ఎదురు ఉండద్దని అనగదొక్కుతున్నారు. కానీ కేసీఆర్ సామాన్యుడేం కాదు. కేసీఆర్ ప్రజలకు అండగా ఉంటుండు, ప్రజలతో తిరుగుతుండు, ప్రజలతో ఉంటుండు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎలాంటి డోకా కూడా లేదు. కేసీఆర్ నోరు పూసుకున్న రోజు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం తెలంగాణను తీసి ఇట్లా పెట్టేస్తారు. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఇలాంటి న్యాయం జరగనియరు కూడా. ఇప్పటికే చెప్పిన హామీలన్నీ గోవింద గోవింద, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అదే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా హామీ చెప్తూనే ఉన్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు, కానీ ఏది చేసేటట్లుగా కనబడతలేదు మనకు. అది చేస్తారేమో చూడాలి ఇంకా, కానీ ఇప్పుడైతే కనబడతలేదు. కాకపోతే ఈ గులాబీ బాస్ ఉన్న రోజు అయితే ప్రజలకు కొంచెం డోకా అనేది ఉండదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తో పోరాటాడు ఒకడే, గులాబీ బాస్ మాత్రమే. ఎవ్వరన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్కి ఎవరైనా ఎదురు మాట్లాడిన ఉండరా? ఎవ్వరు కూడా లేరు, రారు. అది 100% రైట్. ఏం కొట్లాడినా తెలంగాణ గురించి కొట్లాడాలంటే కేవలం కేసీఆర్తో అయిపోయింది. కేసీఆర్కు సుమారు చూడండి ఏమంటుండు మన రేవంత్ రెడ్డి సార్, ఒక్క ఓటు గెలవంటుండు. మగోడు అయితే ఒక్క ఓటు గెలవంటుండు. చూడు ఈ ప్రజలు చూడు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర బయటపడ్డది. 4 నెలలనే. ఇంకెప్పుడు? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆ 4 సంవత్సరాల్లో ఏం చేస్తారనేది ఇంకా మనకు తెలియదు. కాకపోతే 4 నెలలు మాత్రం వాళ్ళ బయోడేటా మొత్తం బయటపడ్డది. వాళ్ళకే ఇవేమో జరుగుతున్నాయి. ప్రజలకు న్యాయం చేయాలంటే ఇప్పటికల్లా పనులు మొదలు పెట్టాలి. ఏ ఒక్క పని అని చేసిరా వాళ్ళు? ఏ ఒక్క పని కూడా చేయలేరు. చేయాలనుకుంటే చేస్తుంటేమో చేయలేరు. ఇంకా కూడా టైం తీసుకుంటారు వాళ్ళు. మొన్న ఏమంటుండు మన ఎవరు పరికాల ఎమ్మెల్యే వరంగల్ పరికాల ఎమ్మెల్యే ఏం పేరు, ఆయన పేరు ప్రకాష్ రెడ్డి ఏమంటుండు, మేము 90 రోజులు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని చెప్పినామా, 2 లక్షలు రుణమాఫీ చేస్తామా అని చెప్పినామా అంటుంది. అది ఎంతవరకు జ్ఞానం ఉన్న మాటలో వాళ్ళకి ఎమ్మెల్యేకే చెప్పాలి.
100 రోజులలో మేము 6 గ్యారెంటీలు చెప్పారు. ఏ ఒక్క గ్యారెంటీ అని ఇచ్చిరా? మేము 100 రోజులు అని చెప్పినామా? ఒక సంవత్సరం టైం, ఒక సంవత్సరం పడుతుంది అని చెప్పుకోండి. పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నిన్న వరంగల్ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండో, మేము ఎక్కడ కూడా చెప్పలేదు, కావాల్సి మీరు చూసుకోండి అని చెప్తున్నాయి. ఇది ఎంత శుద్ధశుద్ధిలో వాళ్ళకు అర్థం కావాలి. అంటే వాళ్ళు అంటే ఇట్లా ఇదే అన్నట్టుగా వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఇట్లా మేము చెప్పినామా అంటే గెలిచిరు అయిపోయింది వాళ్ళను ఒక వెంటుక కూడా కలిసిన వాళ్ళు లేడు. ఇప్పుడు అందు గురించే ప్రజలు కూడా చూసుకొని ఓటేసే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, బీఆర్ఎస్కి ఇస్తారా, ప్రజల ఇష్టం, అది వేరే విషయం. కానీ ఎవరు ఏం చేసింది అనేది గమనించి మాత్రం ఓటేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కటి మాత్రం 100% రైట్, కాంగ్రెస్కు ధీటుగా కొట్టినట్టు గులాం బాస్ తప్ప ఎవ్వరు లేరు. అదొకటి గుర్తుంచుకోవాలి ప్రజలారా.